రీసెంట్ గానే విష్ణుప్రియ గురించి వైరల్ గా మారింది. సో మీరు చూసారా న్యూస్? ఏమని ఏం చెప్తారు? ఎవరి ఇష్టం వాళ్ళది. ఆమె న్యూస్ వీడియోలు చేస్తుంది, ఆమె ఇష్టం వాళ్ళది. ఇప్పుడు మనం ఏదన్నా సినిమాకి వెళ్తాం, ఆ సినిమా ఎట్టనా సరే చూస్తాం, బయటకు వస్తాం, మన అభిప్రాయం మనం చెప్తాం. ఇది కూడా అంతే. ఆ వీడియోలు చూడు, వీడియో సంబంధించి మాట్లాడాలి. ఆమె గురించి మాట్లాడితే జైలు వేస్తారు అంతే. అంటే నువ్వు ఇప్పుడు జైలు వేస్తారని భయపడకుండా మాట్లాడతలేదా? అయ్యి నాకు నేను ఎప్పుడు అన్నానా? అంటే ఎప్పుడు మాట్లాడినా వీడియోలు బాగున్నాయి చెప్పినా, ఆ వీడియోలు నేను కూడా చూసినా. అంటే సబ్స్క్రిప్షన్ తీసుకున్నావా నన్ను? తీసుకోరా? ఆ వీడియోలు ఎట్లా చూసినావు? మళ్ళా రీల్స్ ఇచ్చిర్రా? రీల్స్ లో, ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో రీల్స్ వస్తున్నాయి కదా, అయ్యి కాస్త కొద్దిగా వేసి చూపిస్తున్నావి. అయితే ఇక్కడ ఉంటది. విష్ణుప్రియ తిడుతుంటే నువ్వు బాధపడుతున్నందుకు? నేను అంటే నాకు బాధ అనమాట. కళాకారులు ఎవరు తిరిగితే నాకు బాధ వేస్తుంటది. సబ్స్క్రిప్షన్ తీసుకోలేకపోతున్నాను, బాధపడుతున్నాను. నువ్వేమన్నా సబ్స్క్రిప్షన్ తీసుకుంటావా, తీసుకునేది ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా, ఇంకేదైనా డబ్బు పెట్టి చూసేటువన్నీ వాళ్ళ ఇష్టం వాళ్ళది. నువ్వు చూస్తే చూడొచ్చు, లేదా మానేచ్చు, మన ఇష్టం. నువ్వు అది మానేసి నువ్వు అది చూడకు. నువ్వు చూస్తా అంటావా? వాళ్ళకి ఏం చెప్తావు? అదే పని బాట లేకుండా నాలాగుంటే ఇంకంతే కదా, ఎవరో నడుతుంటాం మనం. నేను కూడా అంతే, నేను కూడా ఓనర్లో ఒకడిని, నేను కూడా బేవర్స్ కండి. కానీ విష్ణుప్రియ స్టోరీ పెట్టింది, నిజం చెప్తే తప్పే ముందు ఎందుకు ట్రోల్ ఇస్తారా అని చెప్పింది. అంటే నిజం అనుకోవచ్చు మరి. అంతే కదా, అంతే. ఆ గురించి వద్దు, కాపీస్ ఇంకేమన్నా విష్ణుప్రియ అంటే మీకు అభిమానం అన్నావు కదా? నాకు భయం భయం నాకు భయం. అంటే ఇప్పుడు కేసులు పెడతారు, భయం. ఏం మాట్లాడిన పేరు పేదవాళ్ళని కేసులు పెట్టేస్తారు, జైలు వేస్తారు, నాన్న గమనం చేస్తాడు. నేనే కాదు, నేను అందరూ చెప్తానా, నాలాగా పరిస్థితి బాలేనుడు ఎవడైనా పాపం ఒంటరి ఉండేవాడు, ఆస్తులు లేకుండా ఉండేవాడు అని చెప్పారు. వాళ్ళ గురించి ఎవరు మాడకండి. వాళ్ళు కేసులు పెడతారు, లోపలేస్తారు. మళ్ళీ ఎందుకు అని ఇంత బాధ చెప్పారు? గతంలో అనసూయ మీద అయిన కేసు మీద కేసు అయింది కదా, నిజమే అది? నేను చెప్పేది అదే, తెలియకుండా మాట్లాడిన అప్పట్లో కేసులు అయినాయి కదా. అలాంటి వాడు చెప్పేది, కాస్త పరిస్థితి బాగుండి, ఇల్లు వాకులు ఉండి, చుట్టుపక్కల బిల్డింగ్లు, భూములు ఉన్నాడు మాడుకోవచ్చు. వాడికేం కాదు. నాలాగా ఎక్కడి నుంచో ఏడకొచ్చి ఆస్తులు లేకుండా, డబ్బులు లేకుండా, ఎవడు తెలియకుండా నువ్వు ఏదంటే మాడితే ఎతపి జైలు వేయడం, మళ్ళీ అంటే ఏదైనా చేయడం, ఏదైనా అవుతాయి. కాబట్టి కొద్ది రోజులు ఆగండి. నాలాగుంటే బాగా డబ్బు సంపాదించు, తర్వాత ఏమైనా చెల్లదు. ఇప్పుడు కానీ చేసేవంటే అది ఎతపి జైలు వేస్తే ఎవరు దిక్కు చెప్పండి. ఎవరు ఆరెక్కడ అందరు ఎవరు రారు. ఎందుకంటే వాళ్ళకే దిక్కులే పాపం. వాళ్ళకే వాళ్ళ అమ్మాయి డబ్బులు ఇస్తే వాళ్ళు ఉన్నారు. నువ్వే చెప్పు, ఎవడైనా ఉన్నాడా కష్టపడి సంపాదించుడా? నాకు భయం కదా, ఇంకా భయంతోనే మాడుతున్నాను. ఎటువంటి కేసు కేసుగా చెప్పినారు. తర్వాత కొద్దిగా చూసిన కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎట్లా చిన్న పిటి కేసు అయిందా? అదేం కాదులే.